వెంకీ ముచ్చట్లు ప్రేక్షకులందరికీ హాయ్ అండి. ఈరోజు మనం తిరుపతి నుంచి ఒక 55 కిలోమీటర్ల దూరం వెళ్తే కనుక తలకోన ఫారెస్టు, తలకోన జలపాతాలు, తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయం మీకోసం చూపిద్దామని బయలుదేరాను. ఇప్పుడు మనం తిరుపతి నుండి వెళ్తున్నాము. ఈ మార్గం దట్టమైన అడవి ప్రాంతంలో వెళ్తుంటామండి. సుమారుగా ఒక 55 కిలోమీటర్లు ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ప్రయాణం. ఇప్పుడే వచ్చాము తలకోన సిద్ధేశ్వర స్వామి వారి ఆలయం బోర్డు కనబడుతుంది కదండి. ఇప్పుడు పక్కనే మనం ఆలయం చూద్దాం. ఇప్పుడు చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం అండి. ఆలయంలో సిద్ధేశ్వర స్వామి వారిగా శివుడు, అమ్మవారి పేరేమో సిద్ధేశ్వరి అమ్మవారు అండి. చాలా ప్రముఖ పుణ్యక్షేత్రం. అందరూ తప్పనిసరిగా దర్శించవలసిన ఆలయం ఇది. హాయ్ ఫ్రెండ్స్, తలకోన సిద్ధేశ్వర స్వామి, సిద్ధేశ్వరి అమ్మవారి దేవస్థానం తప్పక చూద్దాం ఒకసారి. మరి ఆలయం లోపలికి కెమెరాసు, సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పారండి. కొంచెం బయటగా కొంచెం తీస్తున్నాను. స్వామివారిని, అమ్మవారిని ఫొటోస్లో దర్శించుకుందాం. చాలా బాగుంది ఆలయం. మేము క్లోజింగ్ టైంలో వెళ్ళాము. గబగబా వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకున్నాం. కార్తీక మాసంలో చాలా అద్భుతమైనది అనుకోవాలి స్వామివారి దయ అంతని. ఆలయం కూడా బాగుందండి. ఇదిగోండి ఆలయ గోపురం బ్యాక్ సైడ్ నుండి. అంతరాలయంలో స్వామివారు, సిద్ధేశ్వర స్వామివారు, అలంకరణకు ముందు, అలంకరణ తర్వాత సిద్ధేశ్వర స్వామివారు, సిద్ధేశ్వరి అమ్మవారు. ఆలయ దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు మనం సిద్ధేశ్వర స్వామివారి ఆలయం కాడ నుంచి కారు ద్వారా వెళ్ళొచ్చు, నడిచి కూడా వెళ్ళొచ్చు. ఒక 20 నిమిషాలు టైం పడుతుంది నడకైతే కనుక. కారులో అయితే ఒక 5-10 నిమిషాలు వెళ్ళిపోవచ్చేమో. అడవి మధ్యలోంచి రహదారి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇది తలకోన మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ పైకి నడకదారి ఉంటుందండి. కానీ ఈ అడవి రమణీయత, ఈ ప్రకృతి ఆస్వాదించాలండి తప్పనిసరిగా. ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయండి, ప్రభుత్వం వారివి ఉన్నాయి, అలాగే ప్రైవేట్ వారివి కూడా ఉన్నాయి. అన్నదాన సత్రం ఒకటి ఉంది ఆలయం వారిది. ఈ రిసార్ట్స్లో రూమ్స్ తీసుకుని ఉండొచ్చండి. అలానే మనం సమ్మర్లో కూడా బాగానే ఉంటుందంటే, కానీ జలపాతాలు అంతగా ఉండవు. కానీ వర్షాలు పడ్డప్పుడు, వర్షాకాలంలో చాలా చూడముచ్చటగా ఉంటుందంటండి. అతిపెద్ద, చాలా పెద్దగా ఉంటుందండి. మన రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ పెద్ద జలపాతాలు ఇవి. ఇప్పుడు మరి ఎలా ఉంటుందో చూద్దాం. వాటర్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో అవగాహన లేదు, వెళ్ళిన తర్వాత చూడాల్సిందే. కానీ ఒక 2 రోజులు 3 రోజులు విడిచేతను మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. మంచి భోజనం దొరుకుతుందంట. అలానే రిసార్ట్స్ కూడా బాగానే ఉంటాయి, బాగా మెయింటైన్ చేస్తారని చెప్పారు అక్కడ గ్రామస్తులని, వాళ్ళని అడిగితే. వెళ్తున్నామండి. రోడ్లు అయితే చాలా గతుకులమయంగా ఉన్నాయి. భయంగా కూడా ఉంది. ఈ రోడ్డు చూస్తుంటే భయంగా ఉంది. మా ముందు ఎవరు కనబట్టలేదు, వెనకాల ఎవరు కనబట్టడం లేదు. అలా కొనసాగిస్తున్నాం. చూడాలండి ఎలా ఉంటుందో. కానీ వర్షాలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మునిగిపోతాయేమో అన్న భయం అయితే ఉందండి. ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. వాగులు పైనుంచి ప్రవహిస్తాయేమో. ఇంకా దగ్గరకు వచ్చేసినట్టే. అమ్మో, పుట్టలు ఉన్నాయండి ఇక్కడ. నాగన్న స్వామి దర్శనం అయినట్టే మనకి. ఇప్పుడు చుట్టూ పెద్ద పెద్ద పుట్టలు కనబడుతున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి కారు పక్కన పెట్టేసి నడిచి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను నేను. పూర్తిగా శేషాచల అడవులు మధ్యలో ఉంటుందండి. ఇది అటవీ ప్రాంతం దట్టమైన. మన ఎర్రచందనం స్మగ్లర్స్ కూడా ఇటు సైడే ఉంటారేమో. ఇంకో మరొక పుట్ట చూస్తున్నాం ఇప్పుడు. న్యాచురల్ పుట్టండి ఇది. యాత్రికులు ఉన్నారండి. పర్లేదు, కొన్ని వాహనాలు అయితే కనబడుతున్నాయి. మనం కూడా ఏదో ఒక పక్కన పార్క్ చేసుకుని ముందుకు కొనసాగడమే. తలకోన జలపాతము. దొంగలున్నారు జాగ్రత్త, సబ్బులు షాంపూలు వాడరాదు. జాగ్రత్త అండి. ఇదిగో ఇక్కడ కొంచెం నీళ్లు ఉన్నాయి, కానీ పెద్ద లోతు అయితే కాదు, కానీ స్వచ్ఛంగా కనబడుతున్నాయి నీళ్లు. పైనుంచి జలపాతం నుంచి వచ్చిన వాటర్ అంటండి ఇది. ఇక ఇక్కడ నుంచి మనం నడకదారిలో ముందుకు కొనసాగాలి చూడటానికి. 1 కిలోమీటర్న్నర దూరం ఉంటుందంటండి జలపాతం దగ్గరికి వెళ్ళటానికి. నడక ప్రారంభించాం.
మెట్లు అన్నీ గోతులు కింద ఉన్నాయి, రాళ్ళు కింద ఉన్నాయి. చుట్టుపక్కల చూస్తే మాత్రం చాలా అద్భుతమైన దృశ్యాలు కనబడుతున్నాయి. అలా చూస్తూ ముందుకెళ్తున్నాం. కానీ చాలా ఓపికగా ఎక్కాలండి, నీరసం వచ్చేస్తుంది. కిలోమీటర్న్నర అయినా కానీ ట్రెక్కింగ్ చేసిన అనుభూతి కలుగుతుంది ఇక్కడ. కొంత దూరం మెట్లు కనబడుతున్నాయి, కొంత దూరం మెట్లు ఉండట్లేదు. జాగ్రత్తగా వెళ్ళాలండి. పక్కన పెద్దవారి కోసం అయితే రైలింగ్ ఉంది. ఇది మాత్రం చెప్పుకోదగ్గ విశేషమే. అదిగోనండి దూరంగా కనపడుతుందిగా చిన్నగా జలపాతం. అక్కడ దాకా వెళ్ళాలి మనం. సగం దూరం పైన వచ్చేసాం. జలపాతం కనపడుతుంది అంటే ఎక్కడో ఎత్తున కనపడుతుందండి, చిన్న దారి కింద. దగ్గరికి వెళ్ళి చూడాలి. పైన అంత ఎత్తులో జలపాతం కనపడుతుంది, కింద చూస్తే మాత్రం చాలా అగాధంలా ఉందండి. చాలా లోతుగా ఉంది. అన్నీ పెద్ద పెద్ద బండరాళ్ళు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమో ఏ జంతువులు ఉంటాయో తెలియదుగా మనకి. చుట్టూ జలపాతం శబ్దం, మనోహరమైన కొండ, పచ్చగా కలకల్లాడుతూ అడవితో నిండిపోయి ఉంది. ఈ అడవి మధ్యలో ఉందన్నమాట ఈ జలపాతం. దగ్గరికంటే వెళ్దాం, చూడండి ఒకసారి, మీకు చుట్టూ చూపిందామని. దట్టమైన అడవండి, కిందకి చాలా లోతుంది, అగాధంలాగా. ఆ వారంట నడుచుకుంటూ వెళ్తున్నాం మనం ఇప్పుడు. దగ్గరకు వచ్చేసాము. చాలామంది టూరిస్టులు ఉన్నారు. చిన్న చిన్నగా కనపడుతుంది. అబ్బో, చాలా పెద్ద ఎత్తునే ఉందండి జలపాతం. ఏం మనం అనుకున్నంత తక్కువగా ఏం లేదు, పెద్దగానే ఉంది జలపాతం. వాటర్ కూడా బాగానే వస్తుంది. చుట్టూతా ఉన్నాయి పై నుంచి. అబ్బా, ఇదో ఆకాశం నుంచి పడుతున్నట్టు పడుతుంది. సుమారు 60 మీటర్లు ఉంటుందంటండి ఇది. అక్కడి నుంచి కిందకు వచ్చాక మళ్ళీ డివైడ్ అవుతుంది. ఇంకా దగ్గరగా వెళ్ళి చూపిస్తాను మీకోసం. దగ్గరకు వచ్చాక అనిపించింది, ఈ కిలోమీటర్న్నర నడిచిన అలసటంతా పోయింది ఒకసారి దాన్ని చూస్తే. జనం అంతా కోలాహలంగా కేరింతలు కొట్టుకుంటూ కనపడుతున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. వర్షాలు పడేటప్పుడు, వాటర్ ఎక్కువ ఉన్నప్పుడైతే ఇంకెంతో రమణీయంగా ఉంటుందేమో ఇది. చాలా చాలా బాగుంది. తప్పనిసరిగా తిరుపతి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఒకరోజు కేటాయించడానికి సమయం కేటాయించుకోండి. చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీతో చూడటానికి చాలా సంతోషంగా ఒకరోజు గడపడానికి బాగుంటుంది నేచర్ మధ్యలో. अरे नहीं, हम लोग क्या है। బాహుబలి వాటర్ఫాల్. బాహుబలి కొంచెం ట్రాఫిక్ చేశారు ఏదో వర్షాలు. నాకు తెలిసి వర్షాకాలంలో అయితే బాహుబలిని మించి అంతకు మించి ఉంటుంది వాటర్ఫాల్స్. బయట ఉంటుంది. ఎక్కడరా ఎక్కే సత్తా లేదా?
ఇగో అలాగా దారిలో కనపడతాడంటే ఇంకా వచ్చారు మీరు నర్సాపేట గుంటూరు నో నో దే ఆర్ క్లబ్ మెంబర్స్ అండ్ ఆల్ ఆర్ ఆఫీస్ మెంబర్స్ బాగుండదే. వెంకీ ముచ్చట్లు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ మరొకసారి. చూస్తున్నారుగా తలకోన చూపించాను మీకోసం. ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని నన్ను ఎంకరేజ్ చేస్తూ మీ అమూల్యమైన సలహాలను ఇవ్వాలని కోరుకుంటూ బాయ్.